నీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికై వందనాలు, స్తోత్రాలు తండ్రి. స్తోత్రాలు యేసయ్యా, స్తోత్రాలు. నీ కృపచేత, నీ దయలో, నీ వాత్సల్యతలో, నీ ప్రేమలో తండ్రి మమ్మల్ని ఎంతగానో ప్రేమించి తండ్రి నుంచి ఆదరించి ఆదుకుంటూ కృప చూపిస్తూ నడిపిస్తున్న మా రక్షకానికే వందనాలు, స్తోత్రాలు తండ్రి. స్తోత్రాలు యేసయ్యా. నిజంగా తండ్రి మాకంటే గొప్పవారు, బలవంతులు, శక్తిమంతులు, ఎంతో ఆయన ఘనత కలిగిన వారు ఆయన ఈ సమయమును ఈ దినమును చూడలేక దాటిపోయారు ప్రభా. నిజంగా వారికంటే మేమేదో గొప్పవారి కాదు కానీ, బలవంతులమని మంచివారమని కాదు కానీ, కేవలం నీ కృప, నీ దయ, నీ వాత్సల్యతలోనే మమ్మల్ని ప్రేమించి మాకిస్తున్న ప్రతి దినం ప్రతి సమయానికై నీ కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మేమేమీ కాము గాని తండ్రి మమ్మల్ని ఎంతగానో ప్రేమించావు. మా పట్ల మీరు చూపిన కృపకై వాత్సల్యతకై వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా కోసం ఈ లోకంలో మీరు పొందిన శ్రమలకై వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నిజంగా తండ్రి ప్రేమ సత్యముల మధ్య విసురబడిన దేవాని కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయన నిజంగా సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు తండ్రి స్తుతింపబడుచున్న మా దేవుడిగా ఉండి కూడా తండ్రి మా కోసం ఈ లోకంలో తగ్గించుకొని వారు మాట్లాడక శ్రమంతటిని అనుభవించిన మా గొప్ప రక్షకానికి వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దయగలిగిన తండ్రి, ఇదిగో దీన్ని ఇదిగో ఈ సాయంకాల సమయంలో నీ పాదాల చెంత చేరామంటే తండ్రి మా ప్రతి అవసరతను తీర్చే దేవుడో, మమ్మల్ని దిద్దే దేవుడో, మమ్మల్ని క్రమపరిచే దేవుడో, మమ్మల్ని నడిపించే దేవుడో, మా బలం మీరు, మా శక్తి మీరు, మా మార్గం మీరు, మా దుర్గం మీరు, మా శైలం మీరు, మా కోట మీరయ్యా దేవా. మీరు లేనిదే తండ్రి మా జీవితాల్లో ఏదీ లేదు ప్రభా. యేసయ్యా నిజంగా ఆ విధంగానే మమ్మల్ని నడిపిస్తూ హత్తుకుంటూ మమ్మల్ని బలపరుస్తున్న మా రక్షక నీ కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఇదిగో ఈ సాయంకాల సమయంలో స్త్రీలంగా నీ పాదాలు చెంత వచ్చిన బిడ్డలందరినీ దీవించండి, నడిపించండి. ఇంకా రావాల్సిన బిడ్డలందరినీ నాయన చేరటానికి కృప చూపించండి తండ్రి. ఇక నాయన ప్రార్థించుకుంటుండగా నాయన దీవించండి. పాటలు యందు, వాక్యమందు, సాక్ష్యమందు తండ్రి ప్రతిదీ నాయన నీకు మహిమార్థంగానే ఉండటానికి కృప చూపించండి తండ్రి. మాదంటూ ఏది కనపడకూడదు ప్రభా. నీ కృప మాత్రమే పాలించండి ప్రభా. యేసయ్యా నీ కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నడిపిస్తున్న బిడ్డను దీవించండి, అన్ని విధాల చేయండి, అన్ని విధాల తండ్రి ఏ విధమైన అంతరాయం కలగకుండా నీ కృపలో భద్రపరచండి. నేను నీ దయగలిగిన హస్తాలకి అప్పచెప్పుకుంటున్నాను తండ్రి. నేను మా ప్రకటనలు ఎన్నో ఉన్నాయి తండ్రి. ప్రతి ఒక్క ప్రకటనను అయినా నీ పాదాలు చెంత పెట్టుకుంటున్నాం. సహాయం చేయండి, నడిపించండి. అక్కర్లో అవసరతలు తీర్చే దేవుడో, నిజంగా నీ వైపు చూసి మా కొంగు పట్టినప్పుడు తండ్రి ప్రతి అవసరతను తీర్చే దేవుడో తండ్రి. మా ఆత్మని వైపు కాదు ప్రభా, నీ వైపే చూసి తండ్రి మా దోస్తులు లొగ్గినప్పుడు తండ్రి నాయన నింపే దేవుడో, దీవించే దేవుడో అని నీ వైపే చూసి నాయన మా ప్రతి అవసరం నా ప్రభు అయిన క్రీస్తు యేసయ్య నామములో ప్రార్థించి అతి వినయమై అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. వందనాలమ్మా. ప్రార్థన చేసిన లలిత సిస్టర్ కి వందనాలు చెల్లిస్తున్నాం. మరి ఇప్పుడు వందనాలండి. మనకు శ్రీకాకుళం చర్చ్ మెంబర్స్ మనకు ఒక పాట పాడి వినిపిస్తారు. లిడియా సిస్టర్ వాళ్ళ చర్చ్ మెంబర్స్. సిస్టర్ పాట పాడండి. సిస్టర్ వందనాలండి. వారు ఇంకా దారిలో ఉన్నారు, వాళ్ళు వస్తా ఉన్నారు. ఎవరైనా ఒక పాట పాడితే వారు వచ్చి చేరతారు సిస్టర్ లోపల. వారు ఆలస్యం అయ్యారు, క్షమించండి. వందనాలు ఆంటీ. వందనాలు ఆంటీ. సిస్టర్ గురించి పరిచయం చేస్తారు లిడియా సిస్టర్. వాళ్ళ పాట అయిన తర్వాత అందరూ వస్తారు కదా, అప్పుడు పరిచయం చేస్తానమ్మా. ఓకే ఓకే. ఇప్పుడు పార్టిసిపెంట్స్ లో ఎవరైనా పాట పాడడానికి ఇష్టపడుతున్నారా? మల్లేశ్వరి గారు సిస్టర్ పాడండి సిస్టర్, పాడండి. నన్ను విడువక ఎడబాయక
నీడగా దాచితివా నీ చేతి నీడలో యేసయ్యా నీ చేతి నీడలో ఉన్నత పిలుపుతో నన్ను పిలచి ఉన్నత పిలుపుతో నన్ను పిలచి నీవుండు చోటున నేనుండుటకై నీవుండు చోటున నేనుండుటకై పిలుపుకు తగిన మార్గము చూపి నన్ను స్థిరపరచిన యేసయ్యా పిలుపుకు తగిన మార్గము చూపి నన్ను స్థిరపరచిన యేసయ్యా నన్ను విడువక ఎడబాయక దాచితివా నీ చేతి నీడలో యేసయ్యా నీ చేతి నీడలో సిలువలో చాపిన రెక్కల నీడలో సిలువలో చాపిన రెక్కల నీడలో సురక్షితముగా నన్ను దాచితివా సురక్షితముగా నన్ను దాచితివా కన్నీటి బ్రతుకును నాట్యముగా మార్చి ఆదరించిన యేసయ్యా కన్నీటి బ్రతుకును నాట్యముగా మార్చి ఆదరించిన యేసయ్యా నన్ను విడువక ఎడబాయక దాచితివా నీ చేతి నీడలో యేసయ్యా నీ చేతి నీడలో థ్యాంక్ యూ సిస్టర్ నిండా వందనాలు అందరికి వందనాలు సిస్టర్. సిస్టర్ పాట పాడారు. లిడియా సిస్టర్ వచ్చారా వాళ్ళు? ఆంటీ రాలేదా ఆంటీ వాళ్ళు ఆటోలో బయలుదేరారని తెలిసింది రాలేదు. ఒకవేళ ఓకే వారు వచ్చినట్లయితే ఆఖరున్న అనుకుంటాను. అలాగే సరేనండి. అక్కడ నేను పాడనా నేను మిమ్మల్ని గురించి ఇంట్రడ్యూస్ చేస్తాను. నేను అవసరం చెప్తాను. ఓకే ఇంకెవరు పాట పాడుతామన్నారు? నేనే వందనాలండి ఉమ్, రత్నమ్మ చెప్పండి, పాడండి. పాడండి పాడండి. నీ జీవితము క్షణ బంగురమే నీ జీవితము క్షణ బంగురమే ఒక గడియలో చెడవో నీ జీవితము క్షణ బంగురమే నీ జీవితము క్షణ బంగురమే నీటి బుడగవలె నీ జీవితము నీటి బుడగవలె నీ జీవితము సంపూర్ణ
సాగి నీలో ఉన్నదిగా నీ జీవితము క్షణ బంగురమే నీ జీవితము క్షణ బంగురమే ధన సంపదలు గౌరవములు ధన సంపదలు గౌరవములు ధరలు సంపదలు వైభవమంతయు వేతము వీటి వైభవమంతయు విడిచక దినమందే నీవు జీవితము క్షణ బంగురమే నీ జీవితము క్షణ బంగురమే మోసపోతివిగా నీవు ఇలలో మోసపోతివిగా నీవు ఇలలో నాశపడితివి పాపములో నాశపడితివి పాపములో నేను యేసుని కాడకు నేను యేసుని కాడకు నీకై నిన్ను పిలుచున్నాడు నీ జీవితము క్షణ బంగురమే నీ జీవితము క్షణ బంగురమే ఒక గడియ గతించెదవో నీ జీవితము క్షణ బంగురమే ఉన్నాలండి. వందనాలు వందనాలు రత్నమ్మ గారికి వందనాలు చెల్లిస్తున్నాం. చక్కటి పాట పాడి వినిపించారు. లిడియా సిస్టర్ ఆంటీ వారు ఫోన్ లిఫ్ట్ చేయలేదు ఆంటీ, క్షమించండి. వాళ్ళు ఫోన్ రింగ్ అవుతుంది కానీ తీయలేదు ఆంటీ, తెలియలేదు ఎక్కడ ఉన్నారు. ఓకే, ఇట్స్ ఓకే, పర్వాలేదులేండి. పర్లేదు. ఒకవేళ లాస్ట్ లో వస్తే పాడింది. అలాగే ఆంటీ. ఓకే ఓకే. ప్రభునందు చేరి వచ్చిన సోదరి వాళ్ళందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. 26 మంది ఈరోజు ఇప్పటికి సమావేశమయ్యారు, ఇంకా వస్తారని నమ్ముతున్నాము. అందువేలో ఉద్యోగాలకు వెళ్ళి వస్తున్న వాళ్ళు కూడా ఉండి ఉంటారు, ఇంకా యాడ్ అయిపోతారు చాలా మంది. దేవునికి స్తోత్రం. ఈరోజు మనకు సాక్ష్యం ఇవ్వడానికి, అలాగే వాక్యపరిచర్య చేయడానికి, అనుభవ సాక్ష్యం ఇవ్వడానికి నియమించబడిన సోదరి సిస్టర్ లిడియా తిమోతి గారు. వీరు శ్రీకాకుళం జిల్లాలో పుత్తూరు ప్రాంతంలో ఉన్న అసెంబ్లీలో మరి సహవాసం చేస్తూ పుత్తూరు చుట్టుపక్కల ఉన్న గిరిజనుల మధ్య గిరిజనులు కనుక అటువంటి వారి మధ్య దేవుని సేవ చేస్తున్నారు. మనం అందరం చేసే సేవ ఒక రకమైనది, వీరు చేసే సేవ చాలా భిన్నంగా ఉంటుంది అనమాట. గిరిజనులు నాగరికత లేని వాళ్ళుగా ఉంటారు, వారి సాంప్రదాయాలే వేరుగా ఉంటాయి, వారి ఆచారప్రదమైన కర్మకాండ కూడా వేరుగా ఉంటుంది. కొంత వాళ్ళ భాష కూడా మనకు అంతగా అర్థం కాదు. సివిలైజ్డ్ పీపుల్ కాదు వాళ్ళు, నాగరికమైన ప్రజలు కాదు. అయినా వారి మధ్య సేవ చేయడం కష్టం, వారిని ప్రభు దగ్గరకు నడిపించడము, వారిని ప్రభు సన్నిధిలో ఎదగజేయడం కూడా చాలా కష్టమే. వీరి మామగారు పాల్ గారు ఇంతకుముందు దేవుని పిలుపునందుకుని ఆ ప్రాంతాల్లోకి వెళ్ళి భారం కలిగి సేవ చేశారు. చాలా మంచి మాదిరికరమైన సేవ పాల్ గారు చేశారు. ఆ తర్వాత ఆయన గారు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత తిమ్మతి గారు ఆ సేవను మరి ముందుకు సాగింపు చేస్తూ ఉన్నారు. అనేక సంఘాల మధ్య కూడా పనిచేస్తున్నారు. వారి కోడలే, పాల్ గారి కోడలే తిమోతి గారి కుమారుడైన ఆ సేవకుడు వారి సత్యమణి గారే లిడియా
కలుగుతాం మనం చూస్తున్నాం. మేము కూడా పర్సనల్ గా ఆ ప్రాంతాలకు వెళ్ళి ఆ పరిచయం చేయడం చూసినప్పుడు చాలా వింతగా మాకు అనిపించింది. చేసే సేవ కంటే చాలా వింతైన సేవలో వారు ఉన్నారు. అక్కడ ఉన్న ప్రజల మధ్య, నాగరికుల మధ్య సేవ చేయడం మరి ఇంత గొప్ప సంగతిగా. వాళ్ళ సాంప్రదాయాలు మరి చాలా డిఫరెంట్ గా ఉంటాయి. మేము వెళ్ళినప్పుడు వాళ్ళు ముందు సేవకులమైన మమ్మల్ని చేర్చుకుని ముందు కాళ్ళకు నీళ్ళు ఇచ్చారు. వాళ్ళ సంప్రదాయ ప్రకారం మమ్మల్ని ఆహ్వానించారు. వారు పాటలు కూడా చక్కగా పాడతారు. పోయే ప్రాంతంలో వాళ్ళు కొయ్యలు ఎలాగా పాట పాడతారు అన్నట్లుగా. వాళ్ళు గిరిజనులు కదా, వాళ్ళ దగ్గర బ్యాంబూ ట్రీస్ ఎక్కువగా ఉంటాయి. బ్యాంబూ అంటే ఏమంటారు మనం, వెదురండి. వెదురు కర్ర, బొంగులు అంటాం కదా, వెదురు బొంగులు. ఆ వెదురు బొంగులతో వాళ్ళ వాయిద్యాలన్నీ వెదురు బొంగులతోనే ఉంటాయి. ఆ డక్కీలు కానీ, వాళ్ళు వాయించేవి కానీ, పాటు పాడుతూ చేసే శబ్దాలు కానీ ఎంత అసలు మనలాగా హార్మోనియము, మనలాగా డక్కి, మనలాగా ఇలాంటివి కాదు. అన్నీ ఆ వెదురు బొంగులతోనే వాళ్ళు శబ్దం చేస్తూ రిధం తెప్పిస్తూ పాట పాడతారు. అందరూ ఏకకంఠంతో పాడినట్లే ఉంటుంది. చాలా బీదలు వారి మధ్య ప్రభు వాక్యమును బోధించి వాళ్ళని దేవుని యొక్క మార్గంలో పెంచడం కూడా చాలా కష్టం అనిపించింది మాకైతే చూసినప్పుడు. అంటే దేవుని సేవకులు ఎవరైనా వాళ్ళు గౌరవంగా వాళ్ళ సంప్రదాయం ప్రకారం ఆహ్వానిస్తారు. మనం వెళ్ళినప్పుడు ముందు మనకు నీళ్ళు ఇచ్చి మర్యాద, వీళ్ళు చేసినట్టుగా మర్యాద చేసేవాళ్ళు ఎవరు లేరండి, గమనించాం మేము. మరి అలాగూ సోదరుడు ఇద్దరు కూడా సేవ చేస్తున్నారు. వారికి పిల్లలు ఉన్నారు. కొంతమంది హాస్టల్లో ఉన్న పిల్లల మధ్య కూడా దేవుని సేవ చేస్తున్నారు. నేను చాలా కొంచెమే చెప్పాను. తన సాక్ష్యంలో వివరమైన రీతిగా తన సాక్ష్యాన్ని చెప్తారు. ఇంతకుముందు ఆల్రెడీ చెప్పారు, కానీ ఎవరికి మీకు గుర్తుండదు, చాలా కాలం అయింది కాబట్టి. ఇప్పుడు చాలా మంది కొత్త వాళ్ళు యాడ్ అవుతున్నారు. మళ్ళీ యూట్యూబ్ లో కూడా అందరూ ఈ విషయాలను తిలకిస్తున్నారు, వింటున్నారు. కాబట్టి సోదరి తన గురించి మరి వివరణతో కూడిన సాక్ష్యాన్ని మాకు వినిపిస్తారు. వాక్యాన్ని కూడా తదనుగుణంగా మనకు షేర్ చేసుకుంటారు. కనుక ఇప్పుడు స్పీకర్ లిడియా గారిని మన మధ్యకు ఆహ్వానిస్తున్నాం. లిడియా, వందనాలైనా. వందనాలండి. వందనాలైనా. ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. ఈరోజు జూమ్ మీటింగ్ కి చేరి వచ్చిన ప్రియ సహోదరులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు తెలియజేస్తా ఉన్నానండి. నా పేరు లిడియా. మేము ఇక్కడ, నా భర్త గారి పేరు ఫిలిప్ తిమోతి. ఆంటీ చెప్పినట్లుగా మా మావయ్య గారైన నారాయణ పాల్ గారు ప్రభువుని నమ్ముకుని హైందవ కుటుంబం నుంచి ప్రభు ఆయన్ని పరిచర్యకు పిలవగా ఈ గిరిజన గ్రామాల్లో శ్రీకాకుళంలో గల మన్యం జిల్లా సీతంపేట మండలంలో ఉన్న అనేక గిరిజన గ్రామాలలో ప్రభువుని పరిచయం చేయడానికి ఆయనను ప్రభు వాడుకున్నారు. వారు శ్రీకాకుళం, ఒరిస్సా ప్రాంతాలని ఆనుకుని నివసించే ప్రజలు. వారిని సవర జాతి ప్రజలని పిలుస్తారు. వారికి మాట్లాడే భాష కూడా సవర భాష. వారి భాషకు లిపి లేదు, కానీ వారు ఇంగ్లీషు అక్షరాలనే వారు లిపిగా వాడతారు. ఉదాహరణకి ఇప్పుడు మనం వందనాలు చెప్పుకున్నాము కదా, వందనాలు అనే మాటని లెంతం అని పిలుస్తారు. లెంతం అని చెప్తే LIMTAM అని రాస్తారు. కాబట్టి వాళ్ళకి రోమన్ స్క్రిప్ట్ వాళ్ళకి ఉంది. వారి సొంత భాషలో వారికి బైబిల్ కూడా ఉంది. ఆ రోమన్ స్క్రిప్ట్ లోనే బైబిల్ ఉంటది. కాబట్టి వారు ఈ విస్తరించి సీతంపేట మండలం అంతా కూడా వారు విస్తరించి ఉన్నారు. కొండ ప్రాంతాల మీద వారు నివసించే ప్రజలు. వారు పోడు వ్యవసాయం చేస్తారు. పసుపు, జీడి, అలాగే అల్లము, చీపుర్లు, కొన్ని రకాల చింతపండు, కొన్ని రకాల పైనాపిల్, సీతాఫలం వారు పండిస్తూ ఉంటారు. ఆ కొండల మీదే నివాసం చేస్తారు. ఒక ఊరిలో ఒక 20 కుటుంబాలు ఉంటాయి. అది ఒక గ్రామం. వారికి సువార్త, వారికి ప్రభు వారిని ప్రేమించి వారి మధ్యకి ప్రభు తన ప్రేమను వెల్లడి చేయడానికి వారి మధ్యకు సువార్తను పంపించగా
వారు ప్రభువుని అంగీకరించడం జరిగింది. అంతకుముందు వారి పితరుల ఆత్మలను పూజించేవారు. జ్వరం వచ్చినా, వారికి ఒంట్లో బలహీనతలు ఉన్నా కూడా వారి పితరులు ఆగ్రహం చెందటం వలన ఆ ఆత్మలను వారు శాంతిపరచాలి అనే దృక్పథంతో వాళ్ళు ఉండి ఒక మాంత్రికుని దగ్గరికి వెళ్ళి ఒక పందినో లేకపోతే ఆవునో లేకపోతే కోడినో వారి యొక్క ఆర్థిక స్థితిని బట్టి వారు దాన్ని ఆ బలిగా ఇవ్వడం ద్వారా ఆ ఆత్మలు శాంతించడం ద్వారా వారికి వచ్చిన రుగ్మతలు తగ్గుతాయి అనే మూఢనమ్మకాలు వారి మధ్య ఉండేవి. కొండ ప్రాంతాల్లో వారు వ్యవసాయం చేస్తారు కాబట్టి ఆ పండిన పంటను క్రిందకి తీసుకురావడానికి కుటుంబ సభ్యులు ఎక్కువ మంది కావాలి కాబట్టి ఒక కుటుంబ యజమాని అనేక మంది భార్యలను కలిగి ఉండేవారు. ఒక కుటుంబంలో ఒక యజమాని చనిపోతే గనక ఆ కుటుంబంలో ఉన్న అనేక మంది భార్యలు వారికి సంతానము చాలా మంది వారు అనాథలుగా విడిచిపెట్టబడేవారు. ఈ విడిచిపెట్టబడిన పిల్లలు ఆనాటి కాలంలో ఉన్న ఆ నక్సలైట్స్ వారి యొక్క ఉద్యమానికి ఆకర్షితులై చాలా మంది వారి వైపుగా అడుగులు వేస్తూ ఉండేవారు. అలా జరుగుతున్నప్పుడు మావయ్య గారు వారి మధ్య పరిచర్య 12 సంవత్సరాలు పరిచర్య చేసిన తర్వాత ఈ 12 సంవత్సరాల్లో ఒక ఆత్మ కూడా రక్షించబడలేదు. కానీ ప్రభువు పనిని వారి మధ్య ఒక ఉద్యమాన్ని వారి మధ్య తీసుకొచ్చి ఒక ఉజ్జీవాన్ని వారి మధ్య రగిల్చి ఆయన ప్రేమ ఆ ఉజ్జీవంలో సంఘాలు అనేకముగా ఒకేసారి స్థాపించబడడం జరిగింది. సంఘాలుగా కట్టడం జరిగింది. కానీ వారికి భాష వారి మధ్య సేవకుల కొరత ఉండడం బట్టి మావయ్య గారు చాలా కష్టపడి పరిచర్య చేస్తా ఉన్నప్పుడు ఈయన కూడా నా భర్త గారైన ఫిలిప్ తిమోతి గారు ఆయన తన యవన కాలంలో ఉంటుండగానే ఆర్థిక ఇబ్బందుల వలన తన ఎంత మాత్రం కూడా సేవకు రాకూడదని తీర్మానించుకున్న సమయంలో సేవకుల కొరత గురించి ఒక కుటుంబ ప్రార్థనలో ప్రార్థన చేయవలసిన అంశం రాగా ఆయనే ప్రార్థన చేయవలసిన అంశం తనకు వచ్చినప్పుడు ప్రభు తనని ప్రేరేపించి నువ్వు వేరెవరి కొరకో ప్రార్థన చేస్తున్నావు, నువ్వెందుకు పరిచర్యకు రావు అని పిలిచినప్పుడు ప్రభు తనని ప్రేరేపించి ప్రభు తన పనికి పిలుచుకున్నప్పుడు ఆయన కూడా తన యవన కాలంలోనే ప్రభుకు సమర్పించుకుని పరిచర్యకు రావడం జరిగింది. ఆయన 95వ సంవత్సరం నుంచి తండ్రి గారితో పరిచర్యలో ఉన్నారు. 98వ సంవత్సరంలో నా వివాహం అయింది. నేను కాకినాడ పట్టణంలో పుట్టి అక్కడే చదువుకుని మా తల్లిదండ్రులు ఇద్దరు ఉద్యోగాలు చేసుకుంటూ ఉండేవారు. కానీ ప్రభు నన్ను ఒక యవనస్తుల సభకు నేను కూర్చున్నప్పుడు ప్రభు నన్ను సేవకు పిలుచుకున్నారు. నన్ను 14వ ఏట ప్రభు రక్షించుకున్నారు. నా 18వ ఏట నేను తీర్మానం చేశాను ప్రభు పరిచర్య చేస్తానని. కానీ ఎలా చేస్తాను, ఎలా చేయాలి, ఏం చేయాలో నాకు తెలియనప్పుడు ప్రభు నన్ను నడిపించారు. ఒక సేవకుని వివాహం చేసుకుని సేవకుని జీవితంలో ప్రోత్సాహకరంగా వెనక ఉండి ప్రార్థన చేయాలి అని ప్రభు నాకు చూపించినప్పుడు ఆ దిశగా నేను ప్రార్థన చేసినప్పుడు నాకు వచ్చిన మొట్టమొదటి సంబంధం ఇది. ప్రభు తన మహాకృపలో ప్రభు తన యొక్క చిత్తంలో మమ్మలను ఐక్యపరిచి తన పరిచర్య చేసే కృపను భాగ్యాన్ని మాకు అనుగ్రహించారు. ఏ పరిచర్య అయితే నేను చిన్ననాటి నుండి విని ఉన్నానో ప్రార్థన చేశానో ఆ పరిచర్యలో పాలుభాగం తీసుకోవడానికి ప్రభు కృప చూపించారు. వీరి మధ్య పరిచర్య జరుగుతూ ఉంది. వారి మధ్యలో ఉన్న కొంతమంది ఎవరైతే ప్రభు పని పట్ల భారము ఆసక్తి కలిగి ఉన్నారో వారి మధ్య నైట్ స్కూల్స్ కండక్ట్ చేసి వారికి ఇంగ్లీషు రాయను చదవను దానిని ఎలాగున పలకలో నేర్పించి వారికి వారి అందుబాటులో ఉన్న బైబిల్ని వారికి ఇచ్చి వాక్యంలో తర్ఫీదు చేయడం జరిగింది. కెరీతు బైబిల్ కాలేజ్ అనే బైబిల్ స్కూల్ అనే అప్పట్లో మావయ్య గారు చిన్నగా ప్రారంభించిన దానిలో ఎవరైతే తర్ఫీదు తీసుకుని ప్రభు పని పట్ల ఆసక్తి కలిగి ఉన్నారో వారి సొంత భాష మాట్లాడే ప్రజల మధ్యకు తిరిగి పంపించడం జరిగింది. వారి ద్వారా సువార్త విస్తరించి వారి ద్వారా పనిని జరిగించుకుంటూ ప్రభు సంఘాలు స్థాపించారు. వారి మధ్య క్రమంగా ఆరాధన జరుగుతుంది. ఇప్పుడు 96 సంఘాలుగా విస్తరించి ప్రభు తన పనిని ఇక్కడ జరిగిస్తా ఉన్నారు. 96 సంఘాలకి కూడా 96 మంది సేవకులు ఉన్నారు. ఈ విధంగా పరిచర్య జరుగుతూ ఉంటుండగా మేము పరిచర్యలో కొనసాగుతూ ఉన్నాము. 2008వ సంవత్సరంలో నారాయణ పాల్ గారిని ప్రభు తన సన్నిధికి పిలుచుకున్నారు. విడిచి వెళ్ళిన పని ఎడల మేము భారం కలిగి కొనసాగుతూ ఉంటుండగా ఒక దినం మేము ప్రభువుని అడిగాము, ప్రభువా ఏ విధంగా ఈ పరిచర్యను ముందుకి కొనసాగించాలి అని మేము ప్రార్థన చేసినప్పుడు ప్రభు మాకు అనుగ్రహించిన భారం ఏంటంటే ప్రభు సంఘాన్ని స్థాపించడం, తన సారూప్యతలోనికి వారిని ఆ సంఘాన్ని నడిపించాలి.
సంఘాన్ని సత్యంలో స్థిరపరచాలి అన్న ఉద్దేశాన్ని ప్రభు మాకు బయలుపరిచినప్పుడు మేము నిలిచి పరిచర్య చేయడం ప్రారంభించి, అలాగని సువార్తను ఆపివేయలేదు. సువార్త అనుకూలత ఉన్నప్పుడల్లా వారి మధ్య క్రొత్త గ్రామాలకు వెళ్ళడము, సువార్త చేయడము జరుగుతూ ఉంది. అయితే స్థానిక సంఘాలలో ఉన్న విశ్వాసులను ప్రభువు రాకడ కొరకు సిద్ధపరచడము, ప్రభువు యొక్క సారూప్యతలోనికి వారు ఎదిగేటట్లుగా వారికి సహకరించడానికి ప్రభువు మమ్మలను వాడుకుంటా ఉన్నారు. మేము ఇక్కడ ప్రారంభించిన పరిచర్యలో వారి చిన్న బిడ్డల మధ్య పరిచర్య కూడా ప్రారంభం చేశాము. ఇది వరకు చిన్న బిడ్డల మధ్య పరిచర్య లేదు. వారికి స్కూల్స్ అందుబాటులో ఉండవు కాబట్టి వారు కొండ దిగి వారు సమీపంలో ఉన్న హాస్టల్స్ కి వెళ్ళి చదువుకోవడం ద్వారా వారు ప్రభు యొక్క వాక్యానికి దూరం అయిపోయి ఒక తరము బిడ్డలు ప్రభువుని ప్రేమించే విషయంలో దూరంగా ఉన్నారని చెప్పడానికి మేము ఎంతో చింతిస్తా ఉన్నాము. భారం కలిగి వారిని ఎలాగో ప్రభు కొరకు సంపాదించాలి అన్నప్పుడు ప్రభు గ్రామాల్లోనే ఉంటున్నారు కాబట్టి 5వ క్లాస్ లోపులోనే బిడ్డల్ని ప్రభుకి ఆకర్షితులుగా, ప్రభు యొక్క ప్రేమను వారి హృదయాల్లో పెట్టేటట్లుగా ఒక కార్యక్రమం చేయాలని చెప్పి మా సంఘాలలోనే ఉన్న ప్రభు పని పట్ల భారం కలిగిన యవనస్తులను మేము ప్రార్థనా పూర్వకంగా ఎంపిక చేసి వారిని సిఈఎఫ్ ద్వారా ట్రైన్ చేసి ఆ బిడ్డలకు వారు సెలవులకు వచ్చినప్పుడల్లా, అది ఏ సెలవులైనా సరే, వారి మధ్య ఆ నారుమడి పరిచర్య అని మేము పిలుస్తాము. ఆ పరిచర్య వారి మధ్య జరుగుతా ఉంది. ఆ చాలా మంది కమిటెడ్ గా 250 మంది యవన బిడ్డలు వారి మధ్య పనిచేస్తా ఉన్నారు. వారి కొరకు ప్రార్థన చేయండి. అలాగే యవనస్తుల మధ్య ఈ యొక్క నెల 8, 9, 10, 11 తారీఖులలో ఒక బైబిల్ స్కూల్ అవసరమై ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఒకప్పుడు రోడ్లు లేవు, ఒకప్పుడు వైద్యం అందుబాటులో లేదు, ఒకప్పుడు నాగరికత లేదు. కానీ ఈరోజు సువార్త వారిని సంపూర్ణమైన నాగరికతలోనికి వారిని నడిపించింది అని చెప్పొచ్చు. ఈరోజు వారు వ్యవసాయం చేస్తా ఉన్నారు, వారి ఆర్థిక స్థితి మెరుగుపడింది, వారికి వైద్యం అందుబాటులోకి వచ్చింది, రోడ్లు వేశారు, ఎలక్ట్రిసిటీ డెవలప్ అయింది. గనుక వారి మధ్య ప్రభువు తన యొక్క సువార్త వెలుగుతో పాటు వారికి అనేక రకాలైన దీవెనలు కూడా వారికి అనుగ్రహించడం జరిగింది. రోడ్లు అయిన తర్వాత తప్పుడు సిద్ధాంతాలు కూడా వారి మధ్యకు వస్తా ఉన్నాయి. గనుక ఆ యొక్క అవసరతను బట్టి ప్రార్థన చేసి ప్రభు దగ్గర కనిపెట్టి ఎవరైతే వాక్యము నేర్చుకోవడానికి ఆసక్తి కలిగిన యవనస్తులు ఉన్నారో సంఘాల్లో వారిని ఎంపిక చేసి వారిని తీసుకుని వచ్చి ఒక బైబిల్ స్కూల్ ని మధ్య ప్రారంభం చేయబోతా ఉన్నాము. ఈ యొక్క 8వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతా ఉంటది. దాని కొరకు కూడా మీరు అందరూ ప్రార్థన చేయమని ప్రభు ప్రేమను బట్టి మిమ్మల్ని వేడుకుంటా ఉన్నాను. స్త్రీల మధ్య కూడా పరిచర్య జరుగుతా ఉంది. అయితే స్త్రీలు, పురుషులు తెలుగు భాషను అర్థం చేసుకోగలిగినంతగా స్త్రీలు అర్థం చేసుకోలేరు. కాబట్టి నేను వెళ్ళినప్పుడు ఆ అవసరతను బట్టి నేను ట్రాన్స్లేషన్ పెట్టుకుంటా ఉంటాను. కానీ ప్రభు తన పనిని జరిగిస్తా ఉన్నారు. అది కొండ మీదైనా క్రిందైనా ప్రభు తను అప్పగించిన పనిని ఆయన కొనసాగించేవాడై ఉన్నాడు. ఈ పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. మా వ్యక్తిగత విషయాలైతే ప్రభు మమ్మల్ని ప్రేమించి మాకు 5 బిడ్డలను దేవుడు ఇచ్చాడు. ప్రథమ ఫలము మేము దేవునికి ఇచ్చేసాము, తిరిగి దేవుని దగ్గర ఉంది. మిగతా 2వ పాప తను కెనడాలో MBA చేస్తుంది. 3వ పాప డిగ్రీ ఫైనల్ ఇయర్ లో ఉంది, అగ్రికల్చర్ BSc. 3వ పాప నీట్కి ప్రిపేర్ అవుతా ఉంది లాంగ్ టర్మ్ కొరకు. బాబు 10th క్లాస్కి వచ్చాడు. మేమిరువురు, నేను మొట్టమొదటిగా కుటుంబానికి సమయాన్ని వెచ్చిస్తూ ప్రభు పనికి కూడా నేను సమయాన్ని వెచ్చించడానికి ప్రభు నాకు సహాయం చేస్తా ఉన్నారు. బిడ్డల్ని ప్రభు క్రమంలో పెంచడానికి ప్రభు సహాయం చేస్తా ఉన్నాడు. మేము కొత్తూరు అనే ఒక చిన్న గ్రామం ఉంది, స్థానిక సంఘము ఎబినేజర్ బిలీవర్స్ అసెంబ్లీ అని పిలుస్తాము. స్థానికంగా ఇక్కడ పరిచర్య చేస్తూ ఇక్కడ నుండి సమీప కొండ ప్రాంతాల్లో ఉన్న గిరిజన గ్రామాల్లో జరుగుతున్న పరిచర్యను కూడా దేవుడు నడిపించడానికి, దాన్ని దేవుని యొక్క క్రమంలో పెంచడానికి ప్రభు కృప చూపిస్తా ఉన్నారు. మా కొరకు, మా కుటుంబం కొరకు, అలాగే ఇక్కడ జరుగుతున్న పరిచర్య కొరకు, అనేక మంది సేవకుల కుటుంబాల కొరకు మీరు ప్రార్థన చేయండి. దయతో క్షమించండి, నేను మీకు ఆ పాటలు, ఆ ఇన్స్ట్రుమెంట్స్ చూపించాలని అనుకున్నాము, ఏం జరిగిందో తెలీదు. ఒక సేవకునికి అయితే ఫోన్ చేశాను, వారు ఆటోలో వస్తున్నారని. మరి ప్రభు చిత్తమైతే ఆఖరిలో మనము వింటాము.
నేను ప్రభు దగ్గర ప్రార్థన చేసి ఈరోజు వాక్య పరిచర్య కొరకు నేను కనిపెడుతూ ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు ఈ దినాల్లో ప్రభు నాతో మాట్లాడిన కొద్ది అంశములు నేను మీ ముందు ఉంచాలని ఆశపడతా ఉన్నాను. కొంత వాక్యము మనం చూసిన తర్వాత మనము వారు వస్తున్నారని కబురు వచ్చింది. వారికి సమయం ఇవ్వాలి కనుక నేను వాక్య ధ్యానంలోనికి వెళదాము. మనందరము కలిసి వాక్యాన్ని ధ్యానిద్దాము. ఈ రోజు వాక్య ధ్యానము కొరకు యోహాను సువార్త 4వ అధ్యాయము యోహాను సువార్త 4వ అధ్యాయము నేను కొన్ని వచనాలు చదివి మనం ముందుకు వెళ్తాము. యోహాను సువార్త 4వ అధ్యాయంలో 10వ వచనము చదువుతా ఉన్నాను. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అదియు ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలమిచ్చునని ఆమెతో చెప్పెను. 14వ వచనము, నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడునూ దప్పికొనడు, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పెను. క్రింద వచనాలను వచ్చినట్లయితే 20వ వచనము, మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి గాని ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా, యేసు ఆమెతో ఇట్లనెను, అమ్మా, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ముము, మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము. రక్షణ యూదులలో నుండియే కలుగుచున్నది. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చే ఉన్నది. తన్ను ఆరాధించు వారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలను. ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తు అనబడిన మెస్సియ వచ్చునని నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయనని చెప్పగా, యేసు, నీతో మాట్లాడుచున్న నేనే ఆయననని ఆమెతో చెప్పెను. 29వ వచనము, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుష్యుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరు వారితో చెప్పగా, వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చుచుండిరి. 39వ వచనము, నేను చేసినవన్నీ నాతో చెప్పెనని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి. 41వ వచనము, ఆయన మాటలు వినినందున ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి, ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకుని నమ్ముచున్నామనిరి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 14, 15, 16 వచనములు, అలాగనే 3వ అధ్యాయంలో 3 వచనములు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనము చదువుతున్నాను. ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెరితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును గాని అతడెవని చేతనైనను వివేచింపబడడు. ప్రభు మనస్సును ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు? మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారము. 3వ అధ్యాయము 1వ వచనము, సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతుని, శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చెను. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచితిని గాని అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. మీరింకనూ శరీర సంబంధులై ఉండుట వలన ఇప్పుడు మీరు బలహీనులై ఉన్నారు కారా? మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకుని వారు కారా? చిన్న ప్రార్థన ప్రభు సహాయం కొరకు చేసి ముందుకు వెళ్దాము.
మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ప్రియ కుమారుని ద్వారా మమ్మల్ని దేవా మీ బిడ్డలుగా చేసుకుని దేవా మీ రక్షణను మాకు రుచి చూపించి ప్రభా నీ ప్రేమను ప్రభా నీ మంచితనాన్ని మీ కృపను అనుభవించే ధన్యతను మీరు మాకు ఇచ్చినందుకు మీకు స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ సాయంకాల సమయంలో ప్రభా జూమ్ మీటింగ్ లో కలుసుకున్న మేము ప్రభా మీ మంచితనాన్ని మీ యొక్క ప్రభా మీ యొక్క ప్రేమను రుచి చూచిన వారముగా దేవా మా మీద మీరు ఉంచిన నమ్మకమును మేము మరొకసారి జ్ఞాపకం చేసుకొని పోతూ ఉంటుండగా తండ్రి నాతోను మాతోను మీరు మాట్లాడి ప్రభా మా యొక్క ఆత్మీయ జీవితమునకు క్షేమకరమైన మాటలు మాకు అనుగ్రహించమని నాయన ప్రయాణంలో నుండి పాటలు పాడడానికి సిద్ధపడి వస్తున్న బిడ్డలను కూడా క్షేమంగా నడిపించమని ప్రార్థన చేస్తున్నాము. దేవా ఈ దినము మీరు మాకు ఇచ్చిన మంచి సమయమును బట్టి మిమ్మల్ని స్తుతించి ఘనపరిచి మా ప్రభును ప్రియరక్షకుడు నేను యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. 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 ఇక్కడ మనము చదవబడిన వాక్యంలో నేను కొన్ని ఆలోచనలను మీ ముందు పెట్టడానికి ప్రభు నన్ను సిద్ధపరిచారు. సమరయ స్త్రీని గురించి మనం చూస్తా ఉన్నాము. సమరయ స్త్రీ సమరయ స్త్రీ మధ్య సంభాషణ మనం చూసినట్లయితే సమరయ స్త్రీకి కొంత అవగాహన తన ఎడల ఉంది, కొంత అవగాహన సామాజిక అవగాహన ఉంది, ఆధ్యాత్మిక అవగాహన ఉంది, ఆరాధన గూర్చిన విషయాలు తనకు తెలుసు. ఇవన్నిటితో ముడిపడిన సమరయ స్త్రీని మనం ఇక్కడ గమనిస్తా ఉన్నాము. ప్రభువు ఆమెతో అంటా ఉన్నారు, నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అదియు ఎరిగి ఉంటే. ఆయన తనను తాను ఆమెకు పరిచయం చేసుకుంటా ఉన్నాడు, దేవుని వరముగా పరిచయం చేసుకుంటా ఉన్నాడు. దేవుని వరము ఆయన అన్నది మనము రుచి చూసాము. హెబ్రీ పత్రికలో వ్రాయబడినట్లుగా హెబ్రీ పత్రికలో 6వ అధ్యాయము 4వ వచనంలో మనం ఒకసారి వెలిగింపబడి ఆయన దేవుని వరమును మనము రుచి చూచాము. అయితే ఇక్కడ రుచి చూడని సమరయ స్త్రీతో ప్రభు చెప్తా ఉన్నారు, అట్లయితే నువ్వు ఎరిగి ఉంటే గనక నీవు ఆయనను అడుగుతావు, నీకు జీవజలం ఇస్తారు అని ప్రభు తనను తాను పరిచయం చేసుకుంటా ఉన్నారు. అయితే ఆమె సీరియస్ గా అన్నదో లేకపోతే సర్కాజం గా అన్నదో తెలియదు, కానీ ఆమె చెప్తా ఉంది, నువ్వు జీవజలం గురించి మాట్లాడుతున్నావు సరే, నన్ను దాహమునకిమ్మని అడిగావు, నీ చేతిలో చేదలేదు కదా, ఆ జీవజలం నీకు ఎలాగొస్తుంది అని ఆమె ప్రశ్న వేస్తా ఉంది. ఆ సంభాషణ చాలాసేపు కొనసాగినట్లుగా మనం చూడగలము. శిష్యులు వారు బయటకు వెళ్ళారు, వారు తిరిగి వచ్చే వరకు కూడా ఆ యొక్క సంభాషణ వారి మధ్య కొనసాగుతా ఉంది. స్త్రీలరా, సమరయ స్త్రీ లాంటి వారు సమరయ స్త్రీ లాంటి అవగాహన కలిగిన వారు నేడు సంఘాలలో కూడా ఉండే అవకాశం ఉంది, నేడు కుటుంబాల్లో కూడా ఉండే అవకాశము ఉంది. ప్రభు గురించి తెలుసు, ప్రభు గురించి వింటా ఉన్నాము. మన పితరులు ఎవరిని ఆరాధించారో, ఎవరిని వెంబడించారో, మనము ఏ సేవ చేస్తా ఉన్నామో, ఏ సువార్త మనల్ని వెలిగించిందో అన్ని విషయాలు మన బిడ్డలకు తెలిసి ఉండొచ్చు, ఈ తరానికి తెలిసి ఉండొచ్చు. అయితే ఆమె రుచి చూడని అనుభవంలో ఉన్నది అన్నది ప్రభు గ్రహించబట్టి ప్రభు ఆమె దగ్గరికి వచ్చారు అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనిస్తా ఉన్నాము. సామాజిక పరమైన అవగాహన తనకుంది. మధ్యాహ్నం 12 గంటలప్పుడు నీళ్లు పట్టుకోవడానికి వెళ్తా ఉంది. తనని బహుశా ఊరి వారు అవుట్ కాస్ట్ చేస్తుంటారేమో, అందరూ నీరు పట్టుకునే సమయానికి తను వెళ్ళటం లేదు. సాధారణంగా మార్నింగ్ మనం ఉదయ కాలంలో చీకటితోనే నీళ్లు పట్టుకుంటారు, లేదా లేట్ ఇన్ ద ఈవినింగ్ నీళ్లు పట్టుకుంటా ఉంటారు. కానీ ఈమె మిట్ట మధ్యాహ్నం వెళ్ళినట్లుగా చూస్తున్నాము. తన స్థితి ఏంటో తనకు తెలుసు. తను అంగీకరించబడదు, తను తృణీకరించబడతా ఉంది, తను వెలివేయబడతా ఉంది, తను విడిచిపెట్టబడింది. తనతో స్నేహం చేసేవారు, తనతో కలిసి బావికి వచ్చేవారు ఆ ఊర్లో తనకి ఎవరూ లేరు. కానీ ఆ ఒంటరిగా ఉన్న ఆ సమరయ స్త్రీ దగ్గరికి ప్రభు వారు వచ్చి మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాము. తన యొక్క స్థితి ఏంటో తనకు తెలుసు. రెండవది, తను సామాజిక స్థితిని కూడా ఎరిగినటువంటి స్త్రీ. నీవు యూదుడవు కదా, నేను సమరయ స్త్రీని, యూదులు సమరయుల్ని
దాహమునకు ఇమ్మని అడగరు, సంభాషణ చేయరు, వారిని సమీపించరు. కానీ నీవు ఎలాగో నాకు దాహం నాకు అడుగుతున్నావు అని తను అడుగుతోంది. తన యొక్క సామాజిక స్థితి కూడా తను ఎరిగి ఉంది. కానీ తనకి తెలియనిది ఏంటంటే తన సామాజిక స్థితి బయటకు కనిపిస్తోంది, తన యొక్క పరిస్థితి ఊరు వారికి తెలుసు. కానీ తను అనుకుంటది తన యొక్క ఆత్మీయ స్థితి మాత్రం ఎవరికి తెలియదు. కానీ మనం చాలా సార్లు బయటకు కనిపించేదానికి ప్రాధాన్యత ఇస్తాము, బయటకి కనబడని విషయాల గురించి ప్రాధాన్యత ఇవ్వము. ఆత్మీయ స్థితి మనము కొరింథీ పత్రికలో చదివినట్లుగా, కొరింథీ పత్రిక ఎవరికి వ్రాసారు అనంటే పౌలు తన యొక్క పరిచర్యలో కొరింథీ సంఘానికి ఏమి చేశారో పై అధ్యాయాల్లో మనం చూసినట్లయితే అక్కడ ఉంటది. సిలువ క్రీస్తుని వారి మధ్య ప్రకటించాడు, ఆ నశిని మనకు దేవుని శక్తి అని చెప్పాడు. అటువంటి కొరింథీ సంఘాన్ని అభినందించాడు. ఆయన 1వ అధ్యాయంలో మనం చూస్తే పరిశుద్ధులకు వ్రాస్తున్నాను అని అన్నాడు. క్రింద వచనాల్లోకి వచ్చినట్లయితే వారిని బట్టి ఆయన ప్రభువునందు ఎంతగా సంతోషిస్తున్నాడో అక్కడ వ్రాస్తా ఉన్నాడు. కానీ 2వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు అదే సంఘాన్ని చూసి ఆయన రాస్తున్న విషయాలు ఏంటంటే, అదే సంఘములో దేవుని యొక్క సంకల్పాన్ని ఎరగని వారు, దేవుని యొక్క రక్షణ సంకల్పాన్ని అర్థం చేసుకొని వారు కూడా సంఘంలో ఉన్నారు అనే విషయాన్ని పౌలు గారు అక్కడ సంబోధిస్తా ఉన్నారు. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెరితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవం చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. వాటిని అంగీకరింపడు, వాటిని గ్రహింపజాలడు. అంగీకరించని మనుషులు, గ్రహింపజాలనటువంటి మనసులు కలిగిన మనుషులు లోకములో ఉన్నవారి గురించి మాట్లాడుట లేదు, కానీ సంఘంలోనే ఉన్నారు అన్న విషయాన్ని పౌలు గారు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ప్రియమైన వారులారా, ఈ రోజు సంఘానికి కావాల్సింది ప్రభుని ఆత్మతో ఆరాధించేవారు కావాలి, యథార్థముగా ఆరాధించేవారు కావాలి. ఆయనను రుచి చూచి తెలుసుకున్న వారు చేసే ఆరాధన అది ఇంపైన సువాసనగా ఉండగలదు. ప్రియులారా, మనము మన సహోదర సంఘాలలో ఆరాధనకు చాలా ప్రాముఖ్యతనిస్తాము, ఆరాధనకు చాలా సిద్ధపాటు మనం కలిగి ఉంటాము. ఆరాధనకు మనం ఇచ్చే ప్రాధాన్యత వేరొకరు ఎవరు అని చెప్పడానికి ఏమాత్రం కూడా సంశయం లేదు. కానీ ప్రభు వారు ఇక్కడ మాట్లాడుతున్నది ఏంటి అంటే, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతో ఆరాధన చేయాలి. ఏమిటి ఆత్మతో ఆరాధన చేయడము అనంటే ఆయనని అర్థం చేసుకోవడం కాదు, ఎన్ని వచనాలు మనకు కంటకవచ్చు అన్నది కాదు, ఆయనను గూర్చిన అవగాహన ఎంత ఉందని కాదు. ఇక్కడ సమరయ స్త్రీ గురించి మనం కిందకు వెళ్తే ఆయన్ని మొట్టమొదట ఒక యూదుడుగానే ఆమె చూసింది. ఆ తర్వాత క్రిందకి వెళ్తే అయ్యా నాకు ఆ నీళ్ళు ఇప్పించు అని చెప్పి అడుగుతా ఉంది. ఎప్పుడైతే ఆమె యొక్క జీవితాన్ని ఏదైతే తను బహిరంగంగా దాచుకుందో, ఏదైతే తను బయటికి తనకి తెలిసిన విషయాలు మాట్లాడుతా ఉంది, తన యొక్క నిజ స్థితిని ఆమె బయట పెట్టుకోవటం లేదు. నువ్వు ప్రవక్తవని నేను గ్రహించాను అంటుంది, మా పితరులు ఆరాధిస్తారు అని అంటుంది, యాకోబు కంటే నీవు గొప్పవాడు అని ప్రశ్న వేస్తా ఉంది. తనకున్నటువంటి జ్ఞానాన్ని తను బహిర్గతం చేస్తా ఉంది. తనకి తెలిసిన ఆధ్యాత్మిక విషయాలను తను బయటికి చూపించుకోవడానికి ఇష్టపడతా ఉంది. ప్రభు అంటా ఉన్నాడు, నీకు అవన్నీ తెలిసి ఉండొచ్చు, ప్రవక్తలు ఎలాగున ఉంటారో, ప్రవక్తలు ఎలాగున మాట్లాడతారో, లేదా యాకోబు ఏంటో, ఆయన పితరులు ఏంటో, ఈ బావి ఎవరి కొరకు తవ్వారు, ఈ నీళ్లు ఎవరు వాడుకోవచ్చు, అది నీకు తెలిసి ఉండొచ్చు. పర్వతాల గురించి తెలిసి ఉండొచ్చు, పర్వతాల మధ్య జరిగే ఆరాధన నీకు తెలిసి ఉండొచ్చు, యెరూషలేము గురించి నువ్వు విని ఉండొచ్చు. కానీ అమ్మా, నీకు 5 పెనిమిట్లు ఉండిరి, నీ పెనిమిటి ఎక్కడా అని అంటే ప్రభువు ఆమె నుంచి దాన్ని రప్పించారు. ఆమె పెనిమిటి ఎక్కడా అని అడిగినప్పుడు ఆమె ఒప్పుకుంది, అప్పుడు ప్రవక్తగా అంగీకరించింది. కానీ ఈరోజు సంఘంలో ఆయనను దేవుని కుమారుడిగా, ఆయన మన కొరకు మరణించిన క్రీస్తుగా, ఆయన మన కొరకు తిరిగి లేచిన ప్రభువుగా, ఆయన మన కొరకు రాబోతున్న పెండ్లి కుమారునిగా, ఈ విషయాలు ఎరిగిన వారు నా బిడ్డలు ఉన్నారు, అనేక మంది బిడ్డలు ఉన్నారు. కానీ ప్రశ్న ఏంటంటే, మనము చేసే ఆరాధన ప్రభువుకి ఇంపైన ఆరాధనగా ఉండగలుగుతుందా?
మనం చేసే ఆరాధన రుచి చూసిన ఆరాధన ప్రభు కొరతా ఉన్నాడు. ప్రభువుని మనము రుచి చూడాలి ప్రియులారా. ప్రభు తను తాను దేవుని వరముగా ఆయన పరిచయం చేసుకుంటా ఉన్నాడు. ఈరోజు నా ప్రశ్న ఏంటంటే, దేవుడు లిడియాకి ఏమైనాడు? ఆయన విలువైన బహుమానమును నేను ఎంత జాగ్రత్తగా భద్రపరుచుకుంటానో, దాని ఎడల నేను ఎంత శ్రద్ధ కలిగి ఉంటానో, దాని ఎడల నేను ఎంత అవగాహన అర్థం చేసుకుని దానికి ప్రయత్నం చేస్తానో, ప్రభువు మనకి ఇవ్వబడిన వరము ప్రియులారా. ఆయన వాక్యము మన చేతిలో రాయబడిన ఆ క్రీస్తుని మనం కలిగి ఉన్నాము. మన సొంత భాషలో మనం అర్థం చేసుకోవడానికి ప్రభు మనల్ని ప్రేమించి మనకి ఈ వాక్యాన్ని అందుబాటులోనికి తీసుకుని వచ్చారు. నేను చెప్పినట్లుగా సౌర గిరిజన గ్రామాలలో ఉన్న ప్రజలకి కొన్ని పదాలకి అర్థాలు వారికి తెలీదు. విశ్వాసము, నమ్మకము రెండిటికి ఒకటే పదం వారికి ట్రాన్స్లేషన్ చేయబడింది. కానీ మనకైతే నమ్మకమునకు విశ్వాసమునకు తేడా తెలుసు. అలాగనే కొంత పరిచర్య విశాఖపట్నం జిల్లా పాడేరు ప్రాంతాల్లో కూడా 6 సంఘాలు కలిగి పరిచర్య చేయడానికి ప్రభు కృప చూపిస్తా ఉన్నారు. అక్కడ ప్రజలకైతే వాక్యము వారికి అందుబాటులో లేదు. వారి సొంత భాషలో వారికి వాక్యము అందుబాటులో లేదు. తెలుగు రాయను చదవను వచ్చిన బిడ్డలు మాత్రమే బైబిల్ చదవగలరు. కానీ అక్కడ ఉన్న 14 జాతి ప్రజలలోకి వాక్యం అందుబాటులో లేదు. ప్రియులారా, ఈరోజు దేవుని వాక్యము మనకు అందుబాటులో ఉంది. ఆయన వరముగా మన చేతుల్లో ఉంచబడ్డాడు. ఆయన వరముగా మనకు అనుగ్రహించబడ్డాడు. దీనిని మనము ఎంతగా రుచి చూచి ఆయనను అనుభవిస్తున్నామో, అనుభవపూర్వకమైన ఆరాధనను మనం ఇవ్వగలుగుతున్నామో, ప్రభువుని మనము ఎంతగా స్తుతించి గణపరచగలుగుతున్నామో అన్నది మీ ముందు పెట్టాలని ఆశపడతా ఉన్నాను. ఆ స్త్రీ ఆయనతో చెప్తా ఉంది 25వ వచనములో, క్రీస్తు అనబడిన మెస్సియా వచ్చునని నేను ఎరుగుదును. ఆమెను ప్రభు అడుగుతా అన్నాడు, నేను ఎవరినో నువ్వు ఎరిగి ఉంటే నీకు జీవజలము జరుగుతుంది అని అంటే, ఆమంటది, మీరెవరో నాకు తెలియదు కానీ నాకు ఒక ఆయన తెలుసు. ఆయన క్రీస్తు అనబడిన మెస్సియా, ఆయన వస్తాడని నాకు తెలుసు. మేము ఆయన కొరకు ఎదురు చూస్తున్నాము అని అన్నప్పుడు ప్రభు చెప్తా ఉన్నాడు, అమ్మా నీతో మాట్లాడుచున్న నేనే ఆయనను అని చెప్పింది అని ఆయన చెప్పడం, తను పరిచయం చేసుకున్నప్పుడు ఆమె అంతవరకు ప్రభు మాటలు వింటానే ఉంది. అప్పటి వరకు ప్రశ్నలు వేసింది కానీ ఇక ఆమె ముందుకు ప్రశ్నలు లేవు. ఆమెకు ఒక జవాబు దొరికింది. తన యొక్క నిజ స్థితిని ఆయన తెలుసుకున్నాడు. ఒక ప్రవక్త అనుకుంది. కానీ ఆరాధన గురించి చెప్పినప్పుడు దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో ఆరాధన చేయాలి. అమ్మా నువ్వు ఆరాధన చేస్తున్నావు కానీ తెలియని దానిని నువ్వు ఆరాధన చేస్తా ఉన్నావు, తెలియని దాన్ని నువ్వు పూజిస్తా ఉన్నావు. మీ పితరులు చేసిన దానిని పితృపారంపర్యంగా నువ్వు చేస్తున్నావే తప్ప నీ హృదయంతో నువ్వు చేయటం లేదు. కాబట్టి ప్రకృతి సంబంధి అయిన మనుషులు సంఘంలోనే ఉంటారు, కానీ వారి పాపానికి కూడా చోటు ఇచ్చే అవకాశము వారి జీవితాలలో అవకాశం ఉంటది. ప్రియులారా, అవగాహన అనేది మనల్ని అపరాధులుగా జీవించడానికి ఉపకరించవచ్చు. అవగాహన కాదు కావాల్సింది, కానీ దేవునితో అనుభవం ఉంటే ఆ అనుభవము మనము ఈ యొక్క అంధత్వాన్ని తీసివేసి ఆయన నిజమైన ఆరాధన చేయడానికి, ప్రభువుని రుచి చూడడానికి ప్రభువు మనకి సహాయం చేస్తాడు. అనుభవంతో కూడిన ఆరాధన. అబ్రహాము దేవునికి తన కుమారుడైన ఇస్సాకును బలి ఇచ్చినప్పుడు అబ్రహాం అక్కడ దేవునికి ఒక పేరు పెడతాడు, యెహోవా ఈరే అని పేరు పెట్టాడు. హాగరు దేవునికి ఒక పేరు పెట్టింది, ఈయన నన్ను చూచుచున్న దేవుడు అని పేరు పెట్టింది. ప్రియులారా, ఈ రోజు ఈమె చెప్తది, నేను చేసినవన్నీ నాతో చెప్పిన ప్రభువుని చూడండి అని అంటుంది. ఆమె కొండ విడిచిపెట్టి ఊర్లోనికి పరుగు పెట్టి జీవజలం ఇస్తానన్నాడు. ఆయన జీవజలం ఇస్తాడు రండి. మనం చేసే ఆరాధన కాదట, కొండ మీద ఆరాధన చేస్తాడు అని చెప్పలేదు. ప్రభు చాలా విషయాలు ఆమెతో సంభాషించారు. ప్రభు ఏమై ఉన్నాడో చెప్పడానికంటే ముందు ప్రభు తనకు ఏమై ఉన్నాడో తను చెప్తా ఉంది. ప్రభు తనకు ఏమై ఉన్నాడో అన్నది మనం చెప్పగలిగినప్పుడు ఆ అనుభవంలో నుంచి వచ్చే ఆరాధనే ఆయనకి ఇంపైనటువంటి సువాసన అన్నది మనము జ్ఞాపకం చేసుకోవాలి. హెబ్రీ పత్రికలోనే జిహ్వా ఫలం అర్పించదు. మన నోటితో ఆరాధన చేయాలంటే మన హృదయము ఆయన యొక్క అనుభవంతో నింపబడిన హృదయంలో నుంచి వచ్చే ఆరాధనే నిజమైన ఆరాధన చేయగలము. ప్రియులారా, ఇక్కడ ఈమె చెప్తా ఉంది,
నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడు ఆ మనుషుని మీరు చూడడానికి రండి. ఈయన క్రీస్తు కాడ. నేను ఏ క్రీస్తు కొరకైతే కనిపెడతా ఉన్నాను, ఏ మెస్సయ్య వస్తాడని మనం ఎదురు చూస్తా ఉన్నామో ఆయన వచ్చాడు. ఎందుకంటే నేను చేసినవన్నీ నాతో చెప్పాడు. ప్రియులారా, ఈ రోజు మనము ఏ పేరు ఆయనకి పెట్టగలము, ఏ పేరు మనం పెడతాము? మన అనుభవంలోంచి మనము దేవునికి ఒక పేరు పెట్టగలగాలి. ఆ పేరు మనం పెట్టగలిగితే ప్రభువుని మనం ఆరాధన చేయగలము. ఆమె చెప్తా ఉంది 39 నేను చేసినవన్నీ నాతో చెప్పానని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులు అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఆమె తన సాక్ష్యాన్ని చెప్తా ఉంది. తన జీవితంలో ఏ మార్పు వచ్చిందో, తను పొందుకున్న సంతోషాన్ని చెప్పడానికి, తను ప్రభువుతో చేసిన ఎన్కౌంటర్ చెప్పడానికి తన ప్రక్క గ్రామానికి వెళ్ళలేదు, ప్రక్కన ఇంకొక ప్రదేశానికి తను వెళ్ళలేదు. తను ఎక్కడైతే నివసించిందో, ఎక్కడైతే ఎవరి మధ్యనైతే అందుకున్న ఆనందాన్ని, తను మార్పు చెందిన జీవితాన్ని ప్రకటించడం మొదలుపెట్టింది. ప్రియులారా, ఈరోజు సంఘానికి శ్రమలు విస్తరిస్తా ఉన్నాయి, సువార్తకు ఆటంకాలు ఏర్పడతా ఉన్నాయి. ఈ సమయంలో వ్యక్తిగతమైన సువార్త పనిని మనం చేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ప్రభు ఇక్కడ సమరయ స్త్రీతో జరిగిన సంభాషణ పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన తర్వాత ఆ కింద వచ్చిన మాటల్లో కోతకాలం గురించిన మాటలు మనం చూస్తున్నాము. ఈ వాక్యాలు మనందరికీ తెలుసు. ఇదిగో మీకు కన్నులెత్తి పొలములను చూడుడి, అవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చాను అని మీతో చెప్పుచున్నానని ప్రభువు చెప్తా ఉన్నాడు. సంఘములో ఇంకనూ ప్రకృతి సంబంధులైన మనుషులు, సంఘములో ఇంకనూ శరీర సంబంధులైన మనుషులు ఉంటుండగా ఎలాగ మనం కోత కోయగలము, ఎలాగ మనము విత్తగలము? రుచి చూచి అనుభవంతో వెలిగింపబడిన వారముగా, పరిశుద్ధాత్మను రుచి చూచిన వారముగా మనము జీవించి ఆత్మ సంబంధమైన జీవితాలను ప్రారంభించి ఆత్మ సంబంధమైన ఆరాధన చేయడం మనము మొదలు పెట్టినప్పుడే ప్రభు పనిని చేయడానికి మనకి భారము ప్రభు కల్పిస్తాడు. ప్రియులరా, ఈమె వెలిగించబడింది, చాటించడం మొదలు పెట్టింది. వెలిగించబడిన వారు చాటకుండా ఉండలేరు. మన ఆఫీసుల్లో మనం చాటించాలి, మన ఇరుగు పొరుగు వారితో చాటించాలి, మనకి డ్రైవ్ చేసే డ్రైవర్ తో మనము ప్రభు ప్రేమను చాటి చెప్పాలి. ప్రియులరా, ఈరోజు సమరయ స్త్రీ తన యొక్క మార్పు చెందిన జీవితాన్ని తన సొంత గ్రామంలో పరిచయం చేస్తా ఉంది. ప్రభువు ఆయన ఆరోహణమై వెళ్ళిపోతా ఉన్నప్పుడు శిష్యులతో ఆయన చెప్తా ఉన్నాడు, మీరు యెరూషలేములోను అన్నాడు. యెరూషలేములో మీరు మొదట చేయాలి. యెరూషలేములో మొదట మీరు ప్రారంభం చేసి మీరు విన్న వాటిని కన్న వాటిని యెరూషలేములో మీరు ప్రకటించడం అయిన తర్వాత అప్పుడు ప్రభు వారిని బయటకు వెళ్ళమన్నట్లుగా మనము చూస్తాము. ఒకసారి అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము ఒక మాట చదువుతాను, ఒకసారి నాతో కలిసి మీరు చూడండి. 1వ అధ్యాయము 7వ వచనము, క్షమించండి 8వ వచనము. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నందెదరు గనుక మీరు యెరూషలేములోను యోదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులైందురని వారితో చెప్పిన. మొట్టమొదట యెరూషలేములో, తర్వాత తన సొంత ప్రజల మధ్యలో, తర్వాత సమరయులు, తర్వాత దేశము, తర్వాత భూదిగంతాలు. ప్రియులారా, మన సొంత ఇంటిలో మనము సాక్ష్యము, మన బిడ్డల జీవితాల్లో సాక్ష్యము, మన కుటుంబ జీవితంలో సాక్ష్యము, మన బంధువుల మధ్యలో సాక్ష్యము, మన బంధాల మధ్యలో సాక్ష్యము. క్రీస్తు ప్రేమను మనము రుచి చూసి ఆ రుచిని, ఆ వాసనను, ఆ సువాసనను అందించే వారముగా మనము ఉండాలి. అలాగున మనము ఆత్మ సంబంధమైన జీవితాలను జీవించడానికి ప్రభు మనకు సహాయం చేస్తాడు. అది అనుకున్నంత సులువేమి కాదు, కష్టంతో కూడుకున్నదే. కానీ 73వ కీర్తనలో కీర్తనకారుడు చెప్పినట్లుగా మనము ఎవరినో చూసి ఆయాసపడి, ఎవరినో చూసి విసిగిపోయినప్పుడు ఆయన సన్నిధికి వెళ్తే మనకు సమాధానము, ఆయన సన్నిధికి వెళితే మనకు ఆయాసము తగ్గుతుంది. ప్రియులారా, ఆ నపుంసకుడు ప్రయాణం చేస్తూ ఆయన యెరూషలేములో ఆరాధన చేసి తిరిగి వస్తున్నప్పుడు ఫిలిప్ ఆయన కనుగొని చెప్తాడు, నువ్వు చదువుచున్న దాన్ని గ్రహించుచున్నావా అని. చదువుచున్నది గ్రహింపకుండానే ఆరాధన చేసేవారు ఉన్నారు, జీవితాన్ని మార్చుకోకుండానే ఆరాధన గురించి మాట్లాడే సమరయ స్త్రీ కూడా ప్రభు వాక్యంలో మన ముందు ఉంచుతా ఉన్నారు. ప్రియులారా, మన కుటుంబంలో, మన సంఘాల్లో ఆత్మ సంబంధమైన ప్రజలు కావాలి అని చెప్పి కొరింథీ పత్రికలో పౌలు వేదంతో రాస్తా ఉన్నాడు. అదేంటంటే సిలువ ఈ రోజు మనకి శక్తి కావట్లేదా? సిలువ మనకి ఈ రోజు ఆభరణంగానే మిగిలిపోతా ఉందా?
సిలువ సువార్త అనేది దేవుని యొక్క శక్తి. మనం ఆ దేవుని యొక్క శక్తిని రుచి చూసిన వారంగా, అనుభవించిన వారంగా, ఆ పునరుత్థాన శక్తి, ఆ బాప్తిస్మం మనం తీసుకున్నప్పుడు ఆయనతో పాటు మనం మరణించాం ప్రియులరా. మనము తిరిగి లేచినది నూతన జీవితాన్ని మనం ప్రారంభిస్తా ఉన్నాం. ఈ నూతనత్వం మన సంభాషణలో, ఈ నూతనత్వం మన సహోదరుల ఎడల మనం చూపించే దానిలో మనం కలిగి ఉండాలని ప్రభు ఈ కొద్ది మాటలు మీ మధ్యకు తీసుకుని వచ్చారు. ఎందుకు అనంటే నేడు సంఘాలలో ఆరాధన స్త్రీలమైన మనం చేయకపోవచ్చు, కానీ మనం గమనిస్తూ ఉంటాం అదేంటంటే పేలవమైన ఆరాధన. ప్రభుని ఆరాధన చేయడానికి క్రొత్త మాటలు వెతుక్కుంటా ఉన్నాము. క్రొత్తగా ఆరాధన చేయలేకపోతా ఉన్నాం. క్రొత్తగా అనుభవాన్ని ప్రభుతో మనం సంపాదించుకోలేకపోతా ఉన్నాము. ఎందుకు అనంటే మనము మనుషుల్ని హెచ్చించే వారంగా ఉంటాము చాలా సార్లు. నేను అపోల్లో వాడిని, నేను వేరొక పౌలు వాడిని, నేను అపోల్లో వాడిని అని చెప్పి ఆ రోజుల్లో ఉన్నట్లుగానే మనము చాలా సార్లు మనల్ని ఎవరు ప్రభువులోకి నడిపించారో వారిని మనము హెచ్చిస్తా ఉంటాము, వారిని కనపరుస్తూ ఉంటాము. కానీ ప్రభు కృప ద్వారా ఆయన మనల్ని రక్షించుకున్నాడు. దేవుని యొక్క అనాదికాల సంకల్పంలో ఎఫెసీ 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే తండ్రికున్న ప్రణాళిక మన ఎడల కుమారుడు నెరవేర్చడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఒప్పించగా మనం ఆయన సన్నిధికి వచ్చాము. మన రక్షణ చాలా విలువైనది ప్రియులారా. మనము రక్షించుకున్నాడు ప్రభు. ఎందుకు అనంటే ఆయనను మనము ఆరాధన చేయడానికి. మనము చేసే ఆరాధన, మనం ఆయన ఎడలో చూపించే ప్రేమ నిజమైనదైనప్పుడు నిజమైన ఆరాధనలో నుంచే నిజమైనటువంటి సాక్ష్య జీవితం కూడా బయటికి వస్తుంది. మనం బయటకు వెళ్ళి సువార్త చేయలేకపోవచ్చు, కానీ మన పరిధిలో, మన కుటుంబ పరిధిలో, మన చుట్టుప్రక్కల ప్రభు కొరకు మనం నిలవబడ్డానికి ప్రభు మనకి సహాయం చేస్తాడు. సంఘాల్లో ప్రేమ, ఏ ప్రేమతో మనం రక్షించబడము. ఆమె దేవుని యొక్క మంచితనాన్ని చూసింది. ఒంటరిగా విడవబడిన తన దగ్గరికి ప్రభు నడిచి తన దగ్గరికి వచ్చాడు. ఎవరు మాట్లాడడానికి ఇష్టపడని సమరయ స్త్రీతో ఆయన మాట్లాడడానికి ఇష్టపడ్డాడు. ఆమె ఆయన యొక్క దయను పొందింది, ఆయన యొక్క కృపను అనుభవించింది. స్త్రీలారా, ఒకప్పుడు మనము విడవబడిన వారమే, తృణీకరింపబడిన వాడమే. సమరయ స్త్రీ వలె మనము ఒకవేళ చెడ్డ జీవితాన్ని కలిగిన వారం కాకపోయినా కూడా మంచి జీవితాన్ని కలిగి ఉండి, సాక్షి జీవితాన్ని కలిగి ఉండి కూడా విడిచిపెట్టబడిన వారు ఉన్నారు, తృణీకరింపబడిన వారు ఉన్నారు, వెలివేయబడిన వారు ఉన్నారు. కానీ ప్రభు గొప్పవాడు. అదేంటంటే ప్రభు యొక్క మంచితనాన్ని మనం రుచి చూచాము, ప్రభు యొక్క కృపను రుచి చూచాము, ప్రభు యొక్క రక్షణను మనం రుచి చూచిన వారముగా, వెలిగించబడిన వారుగా ప్రభు కొరకు మనం అనేక మందిని ఆయన దగ్గరికి నడిపించడానికి, అనేక మంది ఆ ప్రభు యొక్క మంచితనాన్ని, ప్రభు యొక్క ప్రేమను రుచి చూడడానికి, అనేక మందిని ప్రభు దగ్గరికి తీసుకురావడానికి మనం ఒక వ్యక్తిగతమైన అనుభవాన్ని ప్రభు మనందరికి దయచేయలాగిన మనందరము ప్రార్థన చేద్దాము. ఈ యొక్క కొద్ది మాటలను ప్రభు దీవించిన గాక. నన్ను దయతో క్షమించండి, వారు ఎందుకో రాలేకపోయారు. నేను ప్రభు చిత్తమైతే మరొకసారి తప్పకుండా నేను వారిని మీ అందరికి పరిచయం చేయాలని ఆశపడతా ఉన్నాను. ప్రభు మన మధ్యకి తీసుకొచ్చి నీ కొద్ది తలంపుల కొరకు చిన్న ప్రార్థన చేసి నేను ముగిస్తాను. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినము ప్రభా సంఘములో మా యొక్క స్థితిని ప్రభా మేము జ్ఞాపకం చేసుకోవడానికి, దేవా నిజమైన ఆరాధన మేము చేయడానికి ప్రభా మీరు మమ్మల్ని ఎన్నుకున్న విధానము ప్రభా, మీరు మమ్మల్ని ప్రభా వెలిగించి, మీరు మమ్మల్ని ప్రేమించి మా దగ్గరకు వచ్చిన విధానం మేము జ్ఞాపకం చేసుకోవడానికి, కొద్ది తలంపులు ప్రభా మేము పంచుకోవడానికి మీరు కృప చూపించారు నాయన. దేవా వినిన మేము ప్రభా నాయన, మేము నిజమైన అనుభవాన్ని నీతో కలిగి ఉండి ప్రభా అనేకులను ప్రభా నీ యొక్క ప్రేమను రుచి చూచే వారముగా వారిని ప్రభా మీకు సమీపముగా తీసుకురావడానికి మాకు నాయన సహాయమును అనుగ్రహించి నడిపించమని ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్యనామమున స్తుతించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. వందనాలు సిస్టర్.